రోగాలకు మందున్నది కానీ మానవునికి మనాది రాకపోతే మందు లేదే బామ ముత్యాల పిచ్చిదాన ఏడత కొడుకులు బిడ్డలు పుడతారే ఊడత కొడుకులు బిడ్డలు పుడతారా అంగట్ట రామజలికనే కదా వనుస్క తిన్నట్టు నన్ను బదన పాలు ఎత్తాను నలుగుట్ట నన్ను నవ్వట్ల పసుపు ఎత్తాను ఆడదానికి సంతాన బలం అంటే పూర్వజన్మ సుకృత బలాన పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లల అదృష్టము కొద్ది ఆడదానికి అన్నదమ్ముడు దక్కుతారా ఇంటికాడ కూర్చుండి ఏడితే ఏ దేవుడు రాడు ఏ పులవాడు రాడు మనకు సంతాన బలం ఓడి కట్టడి బామా ఇళ్ళల్ల ధనవంత బల్లల్ల మెలుగుకొని బండికి బారెట్లు కట్టుకొని బామ పూజలు మనం వేసినట్టయితే ఏ దేవుడు అన్నం ఎత్తి మనకు సంతాన బలం ఓడి కట్టు కొడుకు తోడ బిడ్డ వరము ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోదాం బామా నువ్వు తయారుగమ్మని భార్యను తయారు చేసిన రాజాతి రాజు ఇళ్ళ ధనవంత బల్లల్ల మెలుక్కున్నాడాట బండికి భార్యలు కట్టిండ్రా అగో ఇళ్ళన్నీ రుసుడిని పై కొలతో అంటే నాగబండ్లు సాగుతున్నాయి చాపంతుల విహరము ఇళ్ళ ధనవంత బల్లల్ల మెలుగుకొని దేవుళ్ళ పూజలకు అతి సైరా మేడారము జాతర కొండ కొండల నిరపూసిన పూజ కాశీ విశ్వేశ్వర మంత్రి గౌతేశ్వర కాళేశ్వర ముక్తీశ్వర సాయి
పాడుపడ్డ పాటి మీద పాత శివుని ఆలయం అంటున్నామా ఏమైందో అంటే ఏంటి నష్టనానికి చెప్పా ఈ బండి ఆపినావు నీ ఆపిన నీ కావాలనేదో చెప్పు కారణం ఏందో చెప్పు చెప్తా అసలు ఆగుతలేదు మరి ఈ ఎద్దులు దౌడబలం తగ్గింది ఎద్దు నిన్ను అప్పటి వాడు చూసినా కొద్ది పిడిసలు వస్తాను ఇడికలు కదులుతాను అక్కడే కూర్చొని పెట్టు ఎద్దు వెళ్ళిపోతాను అంటున్నావు నా కారణం ఏందో అడుగుతున్నావా అసలు చూడబోయా అక్కడ ఊరు వేసిపోయింది పాడుపడ్డ శివుని గుళ్ళు కూడా చూడు ఎక్కడ బాగా దూరాన్ని కూడా అయ్యా నువ్వు కొద్ది ఇంగ్లీష్ చదువుతూ అక్కడ లాంగ్ అంటే దూరమా అయితే అక్కడ దూరంలో అటొక్క రవుతూ ఇటొక్క రవుతూ మీదికెళ్ళి ఒక్క స్వల్ప బోరేసి ఉన్నది అది పోషమ్మ కూడా మారకమ్మ కూడా మైసమ్మ కూడా ఎల్లమ్మ కూడా పెద్దవారి కూడా ఉన్నది అయినా ఈ మగపాడు కావులకు ఆడదేవులకు గుర్తుకొస్తాయి ఆడదేవులతో అన్నం ఉన్నది మగదేవులతో ఏం పాడైంది అంత ఆడదేవుల్లో మొక్కుతూనే అన్నం ఉన్నది మగపాడు కావులు ఏం లేదు ఒక బ్యాంకులో ఒక అకౌంట్ బుక్ ఆయన చింపేస్తే మొగంది గోవిందా అంత లేచింది ఇంత లేచింది మహిళా లోకం దద్దరిల్లింది ఆ పురుష ప్రపంచం మామా అయితే ఆడదేవుళ్ళకు మొక్కుతే ఎందుకు మంచిదంట మగదేవుళ్ళకు మొక్కుతే ఏం పాడైంది ఇక కౌరెల్లి వల్ల పట్టాలు తీయాలి రేపు ఒక్కలని వస్తారా చుట్టూ కట్టం పెట్టే ముందర బెల్లం అదే దుర్గమ్మకు ఇప్పుడు వచ్చేది సమ్మక్కకు పెట్టుకో గొర్రె పోతున్న మేకపోతున్న పోయిపో ఇంటిల్లి బావి బండి మీద పట్టకున్నా కుక్కుకొని బండి మీద వస్తారు ఇంటిల్లి బావి ఆ సప్పలు ఒడిచిపోయాక వస్తారు ఆడిదేవుళ్ళకి పెడితేనే దండము అన్నం ఉన్నది మగదేవుళ్ళకి ఏం లేదు పాడుపట్ల శివుడి గుళ్ళు ఉన్నాయి ఆ శివుడి గుళ్ళలో పోయి చేసినట్టయితే భగవంతుని మెచ్చి మనకు అందుకనే గుడ్డులో ముక్కలు ఇచ్చాలే కోసం పల్లె ఊరు మొత్తం డబ్బే అయితే అత్తే అంటే ఈడికి 21 రోజు పోతాయి కానీ తింపిందని తిప్పినాడు లాంటి అత్తే బామ అంటే తిరుపతి తీసుకుపోయి తిరుపతి గుండంలో ముంచి నాకు గుండుకి ఇచ్చాను గుండుకి ఇస్తే తిరుపతి దేవుని ఉండి లోపల 5,000 పదార్లు వేసిన తిరుపతి దేవుడు 1 రూపాయలు ఇచ్చిండ నాకు మళ్ళీ తిరుపతి దేవుడు ఇచ్చిండా అత్తే అంటే ఇక ఎవలాడో పోదాం మావయ్య అని ఎవలాడో తీసుకోపోతే ఎవలాడ వేరే కాడ కోళ్ళాలు కట్టేద్దాం చూడ కోళ్ళాలు కట్టేస్తే నాకు కవల పిల్లలు 2 కొడుకులు అంట నేను అన్నాను చూడ మీద చూడ కట్టేద్దాం అని 2 కోళ్ళ టికెట్ తెమ్మన్నా నేను లైన్ పోయి తీసుకున్నాను ఆఖరికి ఒక్కటే టికెట్ దొరికింది అయ్యో పెనా మరి రోజు చూడ కట్టేస్తానంటే ఒక్కటే టికెట్ దొరికింది కదా అంటే అన్న వాళ్ళు ఏం చేసింది ఇది ఇదే పని అదా ఒక ఎత్తు బదులు నువ్వు నిన్ను కడతా పని ఇక దాని కొంగు తీసి నా మెడకు చుట్టి ఇక నన్ను తీసుకుపోయి ఆ గుడిచుడు నుంచి కోళ్ళతో నట్టుగా ఆ టమ్మాని కట్టేస్తే అక్కడ ఎర్రెర్ర కోళ్ళాలు తెల్ల కోళ్ళాలు సరే కోళ్ళ ఏడికి వచ్చిందని బెదిరి చూసినే ఆడ కూడా భగవంతుని మెచ్చి సంతానం
సంతానం తెలియదు అన్న కంటారు అన్నయ్య ఇక మొగదేవులతో అయితే లేదు ఓలం భావయ్య మొదటికే వారు సమ్మక్కిద్దరు అని ఇద్దరు అంటాయి సమ్మక్క అయితే ఇక ఆడిదేవులతో అయితే కావచ్చు మేడాలను తీసుకొని పోయినా మొన్ననే వేను మేడాలను పోయేటాల కల్లా దంపన్న నాకు జోరొస్తుంది దంపన్న నాకు జోరొస్తుంది మునిగేటోళ్ళు మునుగుతారు తానా చేసేటోళ్ళు తనాలకి తానా చేస్తారు ఇక నేను ఆడిపోయిన వాళ్ళ ముళ్ళ మూట కాడ నేను ఉంటాను అలా ఇక మునుగవయ్యా మునుగు దంపన్న ఆగుల మునుగు అండి మునుగన్న వాళ్ళు నాకు బాగలేదు ఎట్లయితే నా పిల్లలు చెప్పింది ముళ్ళ కడతానికి కావాలి వచ్చి మెల్లగా సంపన్న ఆవులకు వచ్చిన సంపన్న ఆవులకు వచ్చే వరకల్లా చెప్పలేస్తాయి పూనరతాడ్రా మనసు చెప్పిండా ఇక చెప్పలేస్తాయి ఇక అక్కడికే ఒక్క తెప్పేస్తాను తెప్పచ్చే వరకల్లా నేను మునిగి గడ్డకెక్కన అనుకున్నా ఇక ముక్కు పట్టుకొని గోవింద అని 3 మునుగులు మునిగిన 3 మునుగు మునిగి 3వ మునుక్కు బయటికి వేల వరకల్లా తెప్పచ్చి నా నడిని ఎత్తిరించకపోయినా నా పిల్ల ప్రేమతో సాంపురస్తానని మంచిగా తలకాయ రుద్దుకొని గడ్డ ఎక్కినట్టు అయితే ఇక గడ్డ మీద ఇక మాకు స్పెషల్ దర్శనం గడ్డ మీద మేడారంలో ఉన్న ఈగలు అన్ని నా మీద ఉన్నాయి అక్కడ ఉన్న బెల్లం ముట్టల పక్కి వాళ్తలేదు మొత్తం నీకే మేడారం మీద ఉన్న ఈగలన్నీ నా మీద ఆడినాయి ఇక ఆ ఈగలు పట్టుకొని పోయి మేము లైన్ నిలబడితే కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా అంత స్పెషల్ దర్శనం జరిగింది చాక గజలు ఒక్క లేరు లైన్లా ఇక్కడ జపన్నా కాడికి చక్కగా గజలు కనబడుతున్నాయి కంక పొదలు కన్నావా అనేనే మేడారం అక్కడ కన్నావా భగవంతుడు మెచ్చలేదు సంతానం ఇక ఆడగాంధీ ఇక్కడనే కంటవా ఎత్తి పొందుకున్న గుళ్ళనే కాలేదు పాడబడ్డ గుళ్ళలు పాడబడ్డ గుళ్ళ సంతానం కాదు అని ఏమంటున్నావా ఒక రాయు అని అంటారు తిట్టంగా ఒక తిట్టు అని అంటారు మొక్కగా ఒక దేవుడు అంటారు నాదా ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నదో ఏ గుడి లోపల ఏ భగవంతుడు ఉన్నాడు రాదా పాడబడ్డ గుళ్ళను బాడి చేసి పాడబడ్డ గుళ్ళల్లో పోయి చేస్తే సంతానం అవుతుంది కావచ్చునయ్యా పాడబడ్డ గుళ్ళల్లో ఇట్లా సంతానం నాకు కాకపోతే నాదా పాడబడ్డ గుళ్ళల్లో సంతానం కాకపోతే నాదా పాడబడ్డ గుడి లోపల ఉన్న రాత్రింగానికి నాదా రాత్రింగానికి తలగొట్టుకోని గుడి లోపల ప్రారంభించుకుంటానయ్యా పర్వాలేదు బామా అటువంటి ఏ దిక్కున ఏ దేవుడు ఉన్నాడో ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నది ఎవరికి తెలియదు నా ఇష్టం చిట్ట చివరిసారి ఈ పాడుబడ్డ గుళ్ళను పాడి తెచ్చి పోయేద్దాం ఉంటేనేమో పులి పిల్లలు పోతేనేమో బలి పిల్లలు మనము దేవుడు అనేటోడు రావాలి సంతాన పరవీయాలు లేకపోతే మన ముతములు మునిగిన మంచిదే గతములు వెళ్ళిన మంచిదే నాని భార్య భర్తల గుళ్ళ పాడ పట్టుకున్నారు కదరా రామవ రామ రామ రామవ రామ రామ భార్య భర్తలు గుళ్ళని కన్న తోడు తండ్రి గుడి లోపల మన పోతారు కొండ
గంధాన కూడదని గాలింపు చేస్తాం నిలువుట అద్దములు పెట్టి నిత్యమా కుళ్ళు దాపి ఏదు బండారి ఎదురు వారం వచ్చి పందం బండారిని పారగాచి శంకర అభయంకర ఓం బాబా గర్వాప సేవించ భావించ విచారం లేక నీ పేరు చెప్పంగ మామది పొంగి పొరలాడు బాయి మా పరమేశ్వర రక్షమాం రాజేశ్వర సర్వేశ్వర జగదీశ్వర రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా మొదటి రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకర తల్లిగా పార్వతిని ఒక రీతియా నా భార్య గుండెలలోన చిటిమంటనా సర్వేశ్వర జగదీశ్వర పరమేశ్వర పాహి పాహి రక్షమాం రాజేశ్వర ఓం బోలో శంకర శుభకర ఓం హర శంకర ఓం బోలో శంకర శుభకర ఓం హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం హర శంకర. పూజ చేస్తే భగవంతా అని కూర్చుండి మొక్కాలి ఇంకేం ముట్టింది తాకట్టు తీసుకున్నా నిలుచుంటే ఓ మొత్తుకుంటారు ఓర్కలేదు ఓర్కున్నా అదే కొద్దిగా ఎన్నమ్మా అయ్యా చేస్తే ఉడతారు ఆ గిట్ట ఉడతారు అంటాడు ఆయన అది నాకు పూజలు చెప్తే సంతాన పని దొరుకుతుందా దొరుకుతుందా అయితే ఓం బోలో శంకర ఓం హర శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి